ఈ 16వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇందులో ప్రాముఖ్యంగా శరీర కార్యములను గురించి, ఆత్మ ఫలములను గురించి పౌలు తెలియజేశారు. 16-17 వచనాలు చూద్దాం. చాలు. ఈ 3 వచనాలను మనం గమనించినప్పుడు మరి ఆత్మను గురించి 4 సార్లు అక్కడ రాయబడి మనం చూస్తాం. అందుకే ఆత్మ అన్న దగ్గర కొంచెం బోల్డ్ లెటర్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేను చెప్పుకున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చును. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు విరోధంగా ఒకదానికొకటి అపేక్షించేటువంటివిగా ఉంటాయి. విశ్వాస జీవితం ఎలాంటిది అని అంటే, లోక సంబంధమైనటువంటి ఆకర్షణల మధ్య దేవుని కోసం జీవించేటువంటి జీవితం. మనకి ఇంకా శరీరానికి విమోచనం అనేటువంటిది రాలేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మన ఆత్మకు విమోచనం అనేటువంటిది వచ్చింది, కానీ శరీరానికి ఇంకా విమోచనం అనేటువంటిది రాలేదు. శరీరానికి లోకానికి మధ్య అవినాభావ సంబంధాలు ఉంటాయి. బైబిల్లో మనం చూస్తాం, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు. అవేం చేస్తాయంటే ఆత్మీయ జీవితాన్ని జీవించకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. యేసు ప్రభు మత్తయి సువార్తలో మాట్లాడుతూ అంటాడు, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయకుడిగా ఉంటాడు. ఇక్కడ ఏమని చూస్తున్నామంటే, ఆత్మానుసారముగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చను. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా. పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో ఉండి మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకుంటామో, అక్కడ పరిశుద్ధాత్మ వాగ్దానం అనేటువంటిది మనకు ఇవ్వబడుతుంది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుటే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అపోస్తలుల కార్యములు 2:38లో ఆ మాట మనం చదువుతాం. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు ఒకసారి చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరాన్ని తనకు ఆలయంగా చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవుని కొరకు జీవించడానికి మనకు శక్తిని ఇస్తాడు. యుక్తంగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తాడు. దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం వాక్యం అర్థం చేసుకోలేము.
అటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం. 5:18. మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మ పూర్ణులై ఉండండి. ఆత్మ నింపుదల కలిగి ఉండండి. ఆత్మ నడిపింపు కలిగి ఉండండి. ఆత్మ స్వరం వినే అనుభవాన్ని కలిగి ఉండండి. పరిశుద్ధాత్మకు లోబడేటువంటి వారిగా ఉండండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాం. 3:16. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు చాలు. చూడండి, ఆత్మ సంబంధమైన పద్యములతోను సంగీతములతోను కీర్తనలతోను అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. సరే, ఇకపోతే ఈ 19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకున్నప్పుడు అక్కడ శరీర కార్యములను గురించి పౌలు తెలియజేశాడు. ఆ పదం చూడండి ఎలా ఉందంటే శరీర కార్యములు అంటే శరీరం ఒకటే, కార్యాలు 15 రకాలు ఉన్నాయి. పిల్లలు మీరు కౌంటింగ్ చేస్తే అక్కడ అవన్నీ పదాలు మనం కౌంటింగ్ చేసినట్లయితే శరీర కార్యములు ఎన్ని అంటే 15 రకాల శరీర కార్యాల గురించి అక్కడ పౌలు చెప్తాడు. సహజంగా ఈ 15 రకాల శరీర కార్యాలను 4 విధాలుగా విభాగిస్తారు. 4 కేటగిరీస్ లో. మొదటి కేటగిరీలో 3 పాపములు ఉన్నాయి. వాటిని ఏమంటారు అంటే సిన్స్ ఆఫ్ ఇమ్మొరాలిటీ అంటారు. అంటే అనైతిక లైంగిక సంబంధానికి సంబంధించిన పాపములు 3 ఆ లిస్టులో మనకు కనిపిస్తాయి. తర్వాత విగ్రహారాధనకి సంబంధించినటువంటి పాపములు 2 ఆ లిస్టులో మనకు కనిపిస్తాయి. ఎన్నైనా ఇప్పుడు 2, 3, 5 అయినాయి. తర్వాత రిలేషన్ కాన్ఫ్లిక్షన్స్ అంటే గొడవలు, కలహాలు, మత్సరాలు, ద్వేషములు, తగులు ఇలాంటివి ఉంటాయి కదా. వాటికి సంబంధించినటువంటివి 8 పాపములు లేక పదాలు ఆ లిస్టులో మనం చూస్తాం. మొత్తం ఎన్ని అయినాయంటే 13 అయినాయి. పోతే ఇంకొక 2 ఏంటి అంటే డ్రంకన్నెస్, మద్యపానానికి సంబంధించినటువంటి 2 రకాల పాపములు ఆ లిస్టులో మనము చూస్తాం. వీటి గురించి అంత డీటెయిల్ స్టడీ మనకు లేదు. వీటిలో రాయబడినటువంటి పదాలకి అర్థాలు కూడా బైబిల్లో కొన్నిసార్లు కొన్ని దగ్గర చెప్పలేదు. కాబట్టి వీటి గురించి మనం సవివరంగా తెలుసుకోలేము, కానీ కొన్ని అవుట్లైన్స్ లాంటివి మనం వీటిలో నుంచి తెలుసుకోవచ్చు. ఈ 15 రకాల పాపాలు ఎలాంటివి అంటే ఈ 15 రకాల పాపాలు ఆలోచనలకు, మాటలకు, క్రియలకు సంబంధించినటువంటివిగా ఉన్నాయి. ఇందాక మనం చదివాం కదా, ఆత్మకు శరీరమునకు ఒకదానికొకటి విరోధంగా అని చదివాం. శరీరం అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి శరీరం కాదు. ఈ శరీరంలో ఉండేటువంటి భావోద్రేక, ఈ శరీరంలో ఉండేటువంటి సెల్ఫ్ విల్ అంటే స్వచిత్తము, ఇలాంటివి శరీర కార్యాల్లో ఉండటం అనేది జరుగుతుంది. సరే, మొట్టమొదటిగా ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము. ఈ 3 గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ 3 ఎలాంటివి అంటే
లైంగిక అనైక్యత అనైతికకు సంబంధించినటువంటి పాపములు ప్రియులారా. సెక్సువల్ ఇమ్మోరాలిటీ అంటారు వాటిని. ఇవి రకరకాలుగా మరి లోకంలో ఉండడం అనేది మనము చూస్తాం. చూడండి, సహజంగా డెఫినేషన్స్ కొంచెం మనం వివరాల్లోకి వెళ్తే ఆ నిర్వచనాలు చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటివిగా ఉన్నాయి. ఒకటి వ్యభిచారం అంటే అడల్టరీ అంటారు ఇంగ్లీష్లో. ఈ వ్యభిచారం అనేటువంటిది ఎలాంటిది అంటే, వివాహం అయినటువంటి వారితో పాపం చేస్తే దాన్ని వ్యభిచారము అని పిలుస్తారు. కొన్నిసార్లు ఈ పదాన్ని పలికేదానికి, వినేదానికి, చెప్పుకునేదానికి కొంచెం హార్డ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ వీ మస్ట్ నో అబౌట్ ద సిన్స్. అయితే పాపములను గురించిన విషయాలు మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ జారత్వం అనేటువంటిది ఎలాంటిది అంటే, వివాహం కాని వారు వివాహం అయిన వారితో పాపం చేస్తే దాన్ని జారత్వము అంటాం. ఫోర్నికేషన్ అని కూడా అంటారు దాని ఇంగ్లీష్లో. తర్వాత హోమోసెక్సువాలిటీ, పురుషులు చేసేటువంటి పాపములు. చూడండి, రోమపత్రిక మొదటి అధ్యాయము 26, 27 వచనాలు చదువుతున్నాం. చూడండి, వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో అవాచ్యమైనది చేయొచ్చు. చూడండి, పురుషులు చేసేటువంటి పాపమును హోమోసెక్సువాలిటీ అని అంటారు. మనం సొదొమ ప్రాంతాల్లో ఈ పాపం అనేటువంటిది బహు విస్తారముగా ఉండేది. ఇప్పుడు అమెరికా దేశంలో కూడా గే మ్యారేజెస్ అనేటువంటివి చూస్తా ఉన్నాం. పురుషులు వివాహం చేసుకోవడం, తర్వాత స్త్రీలు అవాంఛనీయమైనటువంటివి చేయడం, స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్త్రీలు ఆ రీతిగా జీవించడం అనేటువంటిది కూడా, అది కూడా సెక్సువల్ ఇమ్మోరాలిటీ అని పిలుస్తారు. ఇంకా ప్రీమ్యాచ్యువల్ సెక్స్ అని అంటారు. అంటే వివాహానికి ముందే యవనస్తులైనటువంటి వాళ్ళు పాపంలో పడిపోవడం, అది కూడా ఒక రకంగా దీనిలోకే వచ్చేదిగా ఉంటుంది పిల్లలు. తర్వాత బెస్టియాలిటీ అనేటువంటిది ఒకటి ఉంది. బెస్టియాలిటీ అని అంటే జంతువుతో పాపం చేయడం పిల్లలు. లేవ్యాకాండం 18వ అధ్యాయము 22, 23 వచనాలు ఒకసారి చూడండి. చాలు పిల్లలు, ఆ వచనాలను మనం చదువుకున్నప్పుడు జంతువులతో పాపం చేసేటువంటి ప్రక్రియ కూడా లోకంలో ఉంది. కనుక ఇవన్నీ ఎలాంటివి అంటే, ఇవి లైంగిక అనైతికతకు సంబంధించినటువంటి పాపం. పోర్నోగ్రఫీ ఇట్లాంటివన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇటువంటి వాటిని చేసేటువంటి వారు దేవుని యొక్క రాజ్యములకు వారసులు కానేరు అని పౌలు ముగింపులో చెప్పడం అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత ఐడల్టరీ అంటే విగ్రహారాధన
విగ్రహారాధన గురించి దేవుడు ఎంతో స్పష్టంగా బైబిల్లో తెలియజేశాడు. చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీడ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింప. చాలా స్పష్టంగా దేవుడు తాను ఇచ్చిన 10 ఆజ్ఞల్లో విగ్రహారాధన గురించి తెలియజేశాడు. విగ్రహములను పూజించిన పాపమును వీరు భరించుదురు అని యేసుకేల గ్రంథంలో చూస్తాం. ప్రకటన 21:8 దృష్టిలో విగ్రహారాధికులు అనేటువంటి పదం కూడా మనకు కనిపిస్తుంది. దేవుని స్థానంలో ప్రకృతిని పెట్టి ఆరాధించేటువంటి స్థితి. తర్వాత ఇంకా ఇక్కడ ఏమని చదువుతున్నాము అంటే, ఇంకా ఏమన్నా విగ్రహారాధన అభిచారము. ఈ అభిచారము అనేటువంటిది దానికి పదాలు కనబడటం లేదు పిల్లల బైబిల్లో. ఒకే ఒక్క దగ్గర ఈ పదం అనేటువంటిది రాయబడింది. కొన్నిసార్లు దీన్ని ఇంగ్లీష్లో సోర్సరీ అని పిలిచేదానికి కూడా అవకాశం ఉంది. సోర్సరీ అని అంటే ఏంటి అంటే బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా, మాంత్రిక విద్యలకు సంబంధించినటువంటి వాటిని చేసేటువంటి వారు. చూడు, నిర్గమాకాండం 7వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. నిర్గమాకాండం 7వ అధ్యాయము 11వ వచనం. 7:11. ఐగుప్తు శకునుగాళ్ళు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసి, తమ మంత్రముల చేత పిల్లల మాంత్రిక విద్య, చాతుపడి శక్తులు, సోద చెప్పడం, కొన్ని దయ్యపు శక్తుల చేత మనుషులు పనులు చేయించుకోవడం, కర్ణ పిశాచాలు, ఇలాంటి బైబిల్లో మనం చూస్తాం. అవన్నీ కూడా దేవుడికి వ్యతిరేకమైనటువంటివి, అవన్నీ సైతాను సంబంధమైనటువంటివి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. చాలా మీ మాయ మంత్రముల చేత మోసపోయి, మాయ మంత్రాల చేత మోసపోయేది. 9వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 9:21. మాయా మంత్రములను, చాలు మాయా మంత్రములు ఎప్పుడు చెప్తున్నాడు ఇది. ప్రకటన గ్రంథం అంటే ఎండింగ్ డేస్ పిల్లల సంఘం ఎత్తబడిన తర్వాత, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత కూడా ఈ మాయా మంత్రాలు, ఈ చాతుపడి శక్తులు, ఇలాంటివన్నీ కూడా అప్పుడు కూడా ప్రజలు పాటించేటువంటి వారిగా, అనుసరించేటువంటి వారిగా, కలిగి జీవించేటువంటి వారిగా ఉన్నారు. కనుక ఈ సైతాను సంబంధమైనటువంటి శక్తులు సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి రావడం, క్రీస్తు విరోధి పరిపాలనలో ఎన్నో సూచక క్రియలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరగడం, తర్వాత అగాధంలోంచి దురాత్మలు బయటికి వచ్చి మనుషులను బాధించడం, ఇలాంటివన్నీ మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. కాబట్టి మాంత్రికులు, మాయాతంత్రములు చేసేటువంటి వారు, శకునగాండ్రు, ఇలాంటి వాళ్ళు అంతా కూడా దీని కిందకి వస్తారు. ప్రకటన 21:8 ఉన్న పట్టికలో మాంత్రికులు అనేటువంటి పదం కూడా మనకు కనబడుతుంది. సరే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏమని చూస్తున్నాము అంటే
ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, ఇలాంటివన్నీ కూడా నేను ఇందాక చెప్పాను కదా, కాన్ఫ్లిక్ట్స్ అని, అట్లాంటి వాటి కిందకి వస్తాయి. ద్వేషము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు చాలు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. అంటే ద్వేషిస్తేనే నరహంతకుడు అవుతాడా? అది కాదు ప్రియ. కొన్నిసార్లు ద్వేషం ఏమవుతుంది అంటే నరహంతకి నడిపించేటువంటిదిగా ఉంటుంది. ఎగ్జాంపుల్, కయ్యను మనం చూస్తాం ప్రియ. కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపేశాడు. కయ్యను హేబేలును చంపక ముందు దేవుడు కయ్యనుతో మాట్లాడుతూ, నీ కోపం ఎందుకు అన్నాడు. కోపావేశం, క్షణికావేశాలు కొన్నిసార్లు ఏం చేస్తాయంటే ఆత్మహత్యలకు నడిపిస్తాయి, నరహత్యలకు కూడా నడిపిస్తాయి ప్రియులు. ఇంక ఈ మత్సరములు, ద్వేషములు, కక్షలు, క్రోధములు, ఇలాంటివన్నీ చాలా హార్డ్ వర్డ్స్ అన్నమాట. వాటిని ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా విషయాలు మనకు అర్థం అవుతాయి. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ప్రియులు. సరే, ఇప్పుడు అవన్నీ మనం వాటి జోలికి వెళ్ళట్లేదు, కానీ కొంచెం బ్రీఫ్గా వీటిని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. తర్వాత వేదముల గురించి చదువుకుంటా ఉన్నాం. వేదములు, డివిజన్స్. రోమపత్రిక 16వ అధ్యాయము, రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగు చేయి వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాము. డివిజన్స్, బోధలో భేదాభిప్రాయాలను తీసుకుని వచ్చి వారిని విశ్వాసంలో నుండి మండించేటువంటి వారు, మనుషుల మధ్య భేదాభిప్రాయాలను పెట్టి వారిని దేవుని దగ్గరకు రానియనటువంటి వారు. ఈ డివిజన్స్ అనేటువంటివి కూడా దేవునికి ఇష్టమైనటువంటివి కావు. చూడు, కొన్నిసార్లు మన జీవితంలో కూడా సమ్టైమ్స్ వీ హ్యావ్ క్యాస్ట్ ఫీలింగ్స్. కొన్నిసార్లు మనం క్యాస్ట్ ఫీలింగ్స్ కలిగి ఉండేటువంటి వారంగా ఉంటాం. వాళ్ళు ఫలానా వాళ్ళు అనుకుంటాం. తర్వాత డబ్బు లేనటువంటి వాళ్ళు, తర్వాత బాగా చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు, పామరులు, పండితులు. డివిజన్స్ అనేటువంటివి దేవునికి సంబంధించినవి కావాలని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా ఏముంది ఇక్కడ? విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఆ రోజుల్లో కొద్దిమంది ఏం చేసేవాళ్ళు అంటే ఆల్కహాల్ సేవించి, మద్యం సేవించి, మరి విగ్రహాల దగ్గర నాట్యం ఆడేవాడి పిల్లలు. ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు జాతరలు చూస్తూ ఉంటాం. మద్యం తాగి అక్కడ జాతరలో పాల్గొని నాట్యాలు వేయడం, ఇలాంటివన్నీ కూడా చూస్తాం. మద్దతులు అంటే ఏంటి అంటే మద్యం సేవించడం ప్రియాలు. తాగుబోతుల గురించి బైబిల్లో దేవుడు చాలా విషయాలు రాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం పట్టిలో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని వారి లిస్టులో తాగుబోతులు కూడా కనిపిస్తారు పిల్లలు. చూడండి ఒకసారి. త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాలేరు. ఈ మాట తలుచుకుంటానే ఎంతో భయం అనిపిస్తుంది. తర్వాత అలరితో కూడినటువంటి ఆటపాటలు, ఇందాక నేను చెప్పాను కదా, విగ్రహ సంబంధమైనటువంటి ఆటలు, పాటలు, మాటలు, డ్యాన్సులు. రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం.
అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుంది. చూడండి, ఆ పదాలు కొన్ని సిమిలారిటీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గలతీ పత్రికలో అక్కడ కొన్ని పదాలు మనకి ఒకటే విధంగా ఉన్నాయి పిల్లలు. కాబట్టి ఇలాంటివి కాకుండా పగటి సంబంధాల వల్లే మీరు నడుచుకోనండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కూడా చూడండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండు గతించిన కాలము చాలు. ఒకప్పుడు మనం ఇలాగ ఉంటుంది, ఆ కాలం గతించిపోయింది, ఇంకా అది చాలు, ఇంకా మళ్ళీ దాని వరకు వెళ్ళబాకండి అన్నట్టుగా పేతురు కూడా ఇక్కడ తన పత్రికలో రాస్తున్నాడు. ఏనాటికి ఆనాటికి చాలు. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేదు అని పౌలు ఎంతో స్పష్టంగా తెలియజేస్తాను. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా. అసలు నిజంగా దేవుడు ఆయన మహాకృపమూర్తి. దేవుని రాజ్యంలోనికి ఎవరెవరు వెళ్ళలేరు అన్న విషయాలు ముందుగానే రాయించి పెట్టాడు. లోకానికి ఈ విషయం తెలియదు. దేవుని రాజ్యంలోనికి వాళ్ళు వెళ్ళలేరు అంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళ డెస్టినేషన్ ఏంటి, వాళ్ళ గమ్యస్థానం ఏంటి? వెళ్తే పరలోకానికైనా వెళ్ళాలి, లేకుంటే ఇంకెక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళిపోవాలి. నరకం ఎంతో భయంకరమైనటువంటిది, ఆరని అగ్నిగుండం అది. మరి ఇలాంటి వాళ్ళు అంతా కూడా ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలా అంటే ఖచ్చితంగా వెళ్ళాలని లేదు. వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకుంటే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. అందుకే కొరింథీ పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు ఒకసారి చూడండి. 6:10 మీలో కొందరు అట్టి వారై ఉంటుంది. ఒకప్పుడు మీలో కూడా కొంతమంది అలా ఉండేవాళ్ళు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మనము దేవుని ఆత్మ యందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా. చూడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన, ఆయన ఆత్మలో రక్తంలో కడగబడటం వలన నీతిమంతులుగా తీర్చబడతారు. సరే, ఈ శరీర కార్యముల గురించి పౌలు మాట్లాడుతూ ఆ 22వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఆత్మ ఫలముల గురించి తెలియజేశారు. ఏంటంటే ఆత్మ ఫలము 22వ వచనం చదవండి. అయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు. ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ? 9 రకాలు ఉన్నాయి. ఇందాక శరీర కార్యములు అన్న దగ్గర శరీరం ఒకటే, కార్యములు 15 రకాలు. ఇక్కడ ఆత్మ ఒకటే, ఫలములు ఎన్ని ఉన్నాయంటే 9 రకాలుగా ఉన్నాయి.
ఫలము అని చెప్పి మనం అక్కడ చూస్తాం. ఆత్మ ఫలము ఏమనగా ఫలములు అనేది లేదు కానీ, ప్లూరల్లో లేదు కానీ, సింగులర్లో అది చెప్పబడింది. ఆత్మ ఫలం ఏమనగా అంటే ఒకే ఫలంలో 9 దాగి ఉన్నాయి అని అర్థం. మనం నారింజ పండు లేక బత్తాయి పండు తీసుకున్నప్పుడు పండు ఏమో ఒకటే ఉంటుంది, దాన్ని ఒలిస్తే దెబ్బలు మనకు కనిపిస్తాయి. 9, 10, 12 అలాగా కనిపిస్తాయి. పండు ఏమో ఒకటే. అదేవిధంగా ఇక్కడ మరి ఆత్మ ఒకటే కానీ, ఆత్మ ఫలం ఒకటే కానీ ఆ ఫలంలో 9 దాగి ఉన్నట్టుగా మనము చూస్తాము. ఈ 9 రకాల ఆత్మ ఫలముల గురించి ఆలోచన చేసినప్పుడు వీటిలో అనేకమైనవి దేవుడి గుణలక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి. దేవుడు ప్రేమ ఉన్నాడు, ప్రారంభంలో కనిపించేది ప్రేమ. దేవుడు దీర్ఘశాంతం గురించి ఇక్కడ మనం చూస్తాం. దేవుడు దయాళుడు, దయాళత్వం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు నేను సాత్వికుడును అన్నాడు. సాత్వికం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఈ రీతిగా ఈ ఆత్మ ఫలములో దైవిక సంబంధమైన గుణలక్షణాలు అనేటువంటివి ఉన్నాయి. ఒక విశ్వాసి ఆత్మ ఫలము ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనాలు మనం చదవక్కర్లేదు కానీ అక్కడ ఏమంటాడు? నిజమైన ద్రాక్షావళి నేను, తీగలు వేరు. మొదటి వచనం ఒకసారి చదవండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, చాలు. 8 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఫ్రూట్ఫుల్ లైఫ్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఆత్మ ఫలముల్లో మొదటిది ఏంటి? ప్రేమ అనేది చదువుతాము. ప్రేమ అంటే ఏంటి అంటే సెల్ఫ్ డినైయింగ్, అంటే మనల్ని మనం ఉపేక్షించుకొని ఇతరులను ప్రేమించడం. తర్వాత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పక్కన పెట్టి అవతల వ్యక్తి క్షేమాన్ని కోరేటువంటిది ప్రేమ. అసలు ప్రేమ అనేటువంటి పదానికి నిర్వచనం దేవుడే. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. కాబట్టి దేవుని ప్రేమ బైబిల్లో కంఠాపరంగా ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనము చూస్తాం. సరే, ఇక్కడ ప్రేమ గురించి చదివినప్పుడు ఒక విశ్వాసి తన జీవితంలో ప్రేమను కలిగి జీవించే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అసలు బైబిల్ అంతా కూడా మనం ఫిల్టర్ చేస్తే 2 ఆజ్ఞలు మనకు గుర్తొస్తాయి. ఏంటవి? ఒకటి ఏంటి? నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించు. రెండోది ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇదే ధర్మశాస్త్రం. అంతే, అయిపోయింది. బైబిల్ అంతా ఫిల్టర్ చేస్తే వచ్చేది ఆ 2 ఆజ్ఞలే క్లియర్. ఆ 2 ఆజ్ఞల్లో కూడా ప్రేమ అనేటువంటిది ఉంది. ప్రేమ గురించి మనం ఈ ప్రేమలో కూడా రకాలు ఉన్నాయి. ఒకటి దైవిక ప్రేమ ఉంది, ఇంకోటి దైవ ప్రేమ కూడా. దైవ ప్రేమలో స్వార్థం ఉంటుంది, దైవ ప్రేమలో అపవిత్రత అనేటువంటిది ఉంటుంది, ఇంకా అనేకమైనటువంటి ఆ ప్రేమలో ఆ ప్రేమ మనకు కొద్దిగానే. ఇక్కడ దైవిక ప్రేమ గురించి మనము చూస్తాం. సరే, ఇందాక మనం శరీర కార్యాలు ఎన్నని చెప్పుకున్నాం? 15 అని చెప్పుకున్నాం. అదే విధంగా ప్రేమ కూడా 15 రకాల ప్రేమ బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఒకే ఒక అధ్యాయంలో 15 రకాల ప్రేమల గురించి బైబిల్లో చెప్పండి. ఏ అధ్యాయం అది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో 15 రకాల ప్రేమల గురించి చూస్తాము. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 15 రకాల ప్రేమను ఒకసారి చదువుకోండి నెమ్మదిగా. కాబట్టి మన జీవితంలో నిజంగా ఆ 15 రకాల ప్రేమ అనేటువంటిది ఉంటే ఆ ఫ్రూట్ అనేటువంటిది మనం ఫలిస్తున్నాము అని అర్థం లేదు. సరే, రెండోదిగా ఇక్కడ ఏమని చదువుతున్నాము?
సంతోషము. సంతోషము. ప్రతి మనిషి లోకంలో సంతోషం కోసం ప్రయాసపడతా ఉంటాడు. ఏదో ఒక విధంగా సంతోషం కలిగి జీవించాలనే మనిషి యొక్క ప్రయత్నం పిల్లలు. అయితే నిజమైనటువంటి సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే, నిజదేవుని గుర్తించినప్పుడు నిజమైనటువంటి సంతోషాన్ని మనిషి అనుభవించేటువంటి వాడిగా ఉంటాడు. నా ఆనంద ప్రవాహంలోని నేను వారికి సాధించున్నాను. నీ సన్నిధిని సంపూర్ణ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. చూడండి ఎలా ఉంది. శ్రమలు ఏం చేస్తున్నాడట? అది సంతోషం పిల్లలు. అంటే దేవుడు ఇచ్చేటువంటి సంతోషం ఎలా ఉంటుంది అంటే, అది శ్రమంలో కూడా సంతోషించేటువంటి విధంగా ఉంటుంది. అది ప్రత్యేకమైనటువంటి సంతోషం అన్నమాట. ఈ నామము నిమిత్తం అవమానం పరచుకొని మేము ఆ పాత్రలమని ఎంచుకొని వాళ్ళు సంతోషిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారని అపోస్తల కార్యాలను మనం చూస్తాం. పౌరుల శీలను తీసుకెళ్ళి ఆ చెరసాలలో పడేస్తే వాళ్ళని దెబ్బలు తిని రాత్రి పూట ప్రార్థన చేస్తూ కీర్తనలు ఎల్లప్పుడూ సంతోషించండి. దశలోకి రాసిన 1వ పత్రికలో మనం చదువుతాం. ఫిలిప్పీ 4:7 ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుకుంటున్నాను, ప్రభువునందు ఆనందించు. రిజాయిస్ ఇన్ ది లార్డ్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ వీటిని ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. పోతే 3వది ఏంటి? సమాధానము ప్రియులారా. ఈ సమాధానం అనేటువంటి దాన్ని గ్రీక్లో ఏరనే అనే పదం వాడారు, హీబ్రూలో షాలోం అనేటువంటి పదాన్ని వాడారు ప్రియులారా. ఈ సమాధానం అనేటువంటిది ఎలాంటిది అంటే, ఇటు దేవునితో అటు మనుషులతో సమాధానంతో జీవించేటువంటి జీవితము. మొట్టమొదటిగా దేవునితో సమాధానం పడాలి. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో రీకన్సిలేషన్ అంటారు. దేవునితో సమాధాన పడడము చాలా చాలా ప్రాముఖ్యం పిల్లలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదవండి. దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొను. దేవునితో సమాధానం. చాలా మందికి దేవునితో సమాధానం ఉండదు పిల్లలు. దేవునితో సమాధానం అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే, మన మనస్సాక్షి ఎక్కడైతే దేవునికి విరోధంగా మనం జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుందో దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి మొదటిగా దేవునితో సమాధానం పడాలి. తర్వాత మనుషులందరితో కూడా సమాధానంగా జీవించాలి. ఎవరితోనైనా ఏదైనా సరి చేసుకోవాల్సి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సమాధానం పడాలి. అప్పుడు మన హృదయంలో గొప్ప సమాధానం అనేటువంటిది ఉంటుంది. ఫిలిప్పీ 4:7 ఒకసారి చదవండి. ఫిలిప్పీ 4:7. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఉంటుంది. ఈ సమాధానం అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో పీస్ అంటారు. అదేవిధంగా ఈ పీస్ అంటే శాంతి అని కూడా పర్యాయ పదం తెలుగులో ఉంది. యేసు ప్రభు మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నిజంగా యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ శాంతి లేక సమాధానము భూమి మీద ఇంకెక్కడా లేదు. వి కాంట్ బై దట్ కైండ్ ఆఫ్ పీస్ దట్ జీసస్ గివ్స్. యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ సమాధానాన్ని మనం ఎక్కడ లోకంలో కనుగొనలేము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఇది కూడా దైవిక గుణ లక్షణము. ఎవడును నశింపవాలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని ఆయన మనుషులందరి పట్ల దీర్ఘశాంతము కలిగి.
దీర్ఘశాంతము ప్రియులారా, దీర్ఘశాంతములో కూడా ప్రేమ అనేటువంటిది ఉంటుంది. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. 26:30 ఏమో లేదా? లాస్ట్లో వచ్చిన చదవండి. ఎక్కడ మాది 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము గలవాడు ఎవరట? శ్రేష్ఠుడు అని చూస్తా ఉన్నాము పిల్లలు. ఇంకో దగ్గర కూడా దీర్ఘశాంతం గురించి ఏముంటుందంటే, దీర్ఘశాంతం గలవాడు మహావివేకి అంటాడు. కాబట్టి దీర్ఘశాంతం అనేటువంటిది కూడా ఆత్మ ఫలములో ఒకటిగా మనం చూస్తాం. నెక్స్ట్ ఏంటి? దయాళత్వము. సామెతలు 22:9 చదవండి. 22:9. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును. చాలు. దయాళత్వం పిల్లలు హెల్పింగ్ అదర్స్, ఇతరులకు సహాయపడటం. 2 అంగీలు గలవాడు లేదు అని ఒక అంగి. ఇది కూడా దేవుని యొక్క గుణలక్షణాన్ని సూచించేటువంటిదిగా. నెక్స్ట్ దయాళత్వం తర్వాత ఏంటి? మంచితనము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యముల వాటిలో సమస్త విధములైన మంచితనము అంటే ఆ మంచితనానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి ప్రియులారా. ఇంకా బైబిల్లో వాడు అన్నిటిని మనం గమనించినట్లయితే దాని గురించినటువంటి విషయాలు మనకు అర్థం అవుతాయి. నెక్స్ట్ ఏంటి? విశ్వాసము. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి. దీనికి మామూలుగా ఏమంటారంటే ట్రస్ట్ వర్తి అని కూడా పిలుస్తారు. నమ్మదగినటువంటి వ్యక్తులు అని కూడా అర్థాలు ఉన్నాయి పిల్లలు. 28వ అధ్యాయము సామెతల గ్రంథం 20వ వచనం చూడండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. నమ్మకంగా జీవించడం ప్రియ. ఎక్కడ ఉంటే అక్కడ నమ్మకంగా జీవించిన భార్య భర్తల మధ్య నమ్మకత్వం, సంఘంలో నమ్మకత్వం, పనిచేసేటువంటి స్థలాల్లో నమ్మకత్వం, ఇట్లాగా ఫ్రూట్ అనేటువంటిది కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటి? సాత్వికము. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు తన గురించి మాట్లాడుతుంటారు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్విక లక్షణం గురించి పేతురు కూడా రాశాడు. తర్వాత చదువుకోండి. పేతురు రాసిన మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. పేతురులో ఉంది మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5:5. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. 10వ వచనం అది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికంలో చాలా శక్తి ఉంటుంది. ఈ సాత్విక లక్షణం ఏంటంటే ఒక చెంప మీద కొడితే 2వ చెంప చూపించడం, అది కూడా దాని కిందకే వస్తుంది. మోషే ఐగుప్తు దేశంలో సకల విద్యలను అభ్యసించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి సమయంలో మిక్కిలి సాత్వికుడిగా కనిపించాడు.
తర్వాత ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ ప్రియులారా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద సెల్ఫ్ కంట్రోల్, అవర్ సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది. మనకు ఆశా నిగ్రహం అనేటువంటిది లేకపోతే ఆశ మనల్ని కంట్రోల్ చేసేటువంటిదిగా ఉంది. తర్వాత చదువుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. ఆ హేతువు చేతనే చూడు, ఇక్కడ కొన్ని పట్టిక మనకు కనపడుతుంది. ఆ పట్టికలో కొన్ని గుణ లక్షణాలు ఉంటాయి. ఆ గుణ లక్షణాల్లో ఆశా నిగ్రహం అనేటువంటిది కూడా ఒకటిగా ఉంటుంది. చదవండి. చాలా అవన్నీ లింక్ పదాలు. పై భాగంలో మనం దాన్ని పై వచ్చిన చదివామనుకోండి, అక్కడ దైవిక స్వభావం గురించి రాస్తాడు. ద నేచర్ ఆఫ్ గాడ్. సరే, సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది కూడా విశ్వాస జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైన ఫలం పిల్లలు. ఇప్పుడు మనం ఇందాక శరీర కార్యాల గురించి చెప్తున్నాం. ఎన్ని 15 కదా. ఆత్మ ఫలం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఈ ఆత్మ ఫలం ఫలిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాటి మీద జయం వచ్చేస్తుంది. అది లింక్ అనమాట. ఇప్పుడు దీర్ఘశాంతం ఉందనుకోండి, వాళ్ళు ఇంకా కక్షలు కార్పణ్యాలు పెట్టుకోరు, పగ అనేది వాళ్ళకి ఉండదు, అసూయ ద్వేషాలు మత్సరాలు ఇలాంటివి ఉండవు. సెల్ఫ్ కంట్రోల్ ఉందనుకోండి, వాళ్ళు ఇందాక మనం అనైతికత గురించి చెప్పాం కదా, అనైతిక లైంగికత్వం గురించి చెప్పాను. అట్లాంటి వాళ్ళ జోలికి పోరాడు సెల్ఫ్ కంట్రోల్ ఉంటే. తాగుబోతులు కాలేదు సెల్ఫ్ కంట్రోల్ ఉంటే. సో ఇఫ్ యూ హ్యావ్ ద సెల్ఫ్ కంట్రోల్, there are lot of benefits that we can indulge. మన సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఉంటే అనేకమైనటువంటి వాటిని జయించే ప్రయోజనాలు మనము కలిగి. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ టూల్ పీరియడ్. ఈ ఆత్మ ఫలములు అన్నీ మనం బాగా ఇంకా క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మనం చాలా ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించేదానికి అవకాశము ఉంటుంది. 5వ అధ్యాయము 22వ వచనం చదవండి. 23 ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. ఇక్కడ చూడండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సెటిల్డ్ మ్యాటర్ అన్నమాట. క్రీస్తు యేసు సంబంధులు అంటే యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి వారు సిలువ వేస్తారంట. దేని? శరీరాన్ని, దురాశ. 2:20 చదవండి ఒకసారి. అదే గలతీ పత్రిక 2:20. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తాను. అంతకుముందు పౌలు ఎలా ఉండేవాడు? పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడు. ఇప్పుడు సిలువ వేయబడింది అదంతా. ఇప్పుడు సిలువ వేయబడింది. మళ్ళీ పౌలు వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, వాళ్ళని తీసుకెళ్ళి చేస్తాం లేడు, వాళ్ళని చంపడం ఇట్లాంటివి చేయడం లేదు. ఎందుకంటే సిలువ వేయబడింది. ఈ సిలువ వేయబడినటువంటి అనుభవాన్ని మనం బాప్తిస్మం తీసుకునేటువంటి సమయంలో కూడా కలిగి ఉంటాం. చూడండి ఒకసారి రోమా 6:11 చదవండి. రోమా 6:11. పాపముల విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే. చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. పాపం విషయంలో ఎలా ఎంచుకోవాలంట? మృతులుగా ఎంచుకోవాలంట. చనిపోయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి 1 కిలో బంగారం ఇస్తామంటే తీసుకుంటాడా అతను? తీసుకుని ఎందుకు? చనిపోయాడు. చనిపోయినటువంటి వ్యక్తి ఇంకా లోక సంబంధమైన వాటిలో జీవించలేడు. కాబట్టి పాపం విషయంలో చనిపోవాలంటే ప్రియుడా, పాపం విషయంలో చనిపోతే లోకం మనల్ని జయించలేదు.
ధనాపేక్ష మనల్ని జయించలేదు, త్రాగుడు మనల్ని జయించలేదు, ఏది కూడా జయించలేదు. ఎందుకంటే పాపం విషయంలో చనిపోవాలి. అది చివరిగా చదవండి 24 వచ్చింది. చాలా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటున్నాం. ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటున్నాం. ఈ క్రమంగా నడుచుకునేటువంటి విధానము ఇది మిలిటరీ టర్మ్లో వాడారు ప్రియారు. మిలిటరీ టర్మ్లో వాళ్ళు మార్చ్ చేసేటువంటి సమయంలో ఎలా ఉంటుంది అంటే అందరూ ఒకటే విధంగా నడవాలి. రైట్ లెగ్ ఎత్తితే రైట్ లెగ్ ఎత్తాలి, లెఫ్ట్ లెగ్ ఎత్తితే లెఫ్ట్ లెగ్ ఎత్తాలి, ఫిస్ట్ గన్ ఇటు పెడితే గన్ ఇటు పెట్టాలి, దించినప్పుడు ఇటు దించాలి, ఒకటే విధంగా. అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతూ ఉంటామో అప్పుడు ఒక క్రమంలోనికి మనం వెళ్ళిపోతాం. నేను మొన్న కూడా మీకు ఒక మాట చెప్పాను. ట్రైన్ తీసుకెళ్ళి ట్రాక్ మీద పెడితే ఇంకా ట్రైన్ అటు ఇటు వెళ్ళలేదు, ఆ ట్రాక్ మీదనే వెళ్తా ఉండాలి. మన జీవితం కూడా అంతే. దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ క్రమం అనేటువంటిది మనకు వచ్చేస్తుంది పిల్లలు. చివరిగా 25 ఒకరినొకడము వివాదములకు రేపకయు ఒకరి యందు ఒకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు. మళ్ళీ సంఘాన్ని కలిపేసుకుంటాం. అయ్యా, మనం జీవించాల్సినటువంటి జీవితం ఇది. మనకు అతిశయాలు వద్దు, మనకు ద్వేషాలు వద్దు, మన కలహాలు వద్దు, మనకు విభేదాలు వద్దు. మనం ఈ రీతిగా జీవితాము. ఎందుకంటే గలతీ సంఘంలో అంత గందరగోళాలు పోయారు. గలతీ సంఘంలో విభేదాత్మలు, గలతీ సంఘంలో ధర్మశాస్త్రం కూర్చున్నటువంటి తప్పుడు బోధలు, క్రీస్తు ప్రేమ నుండి వేరుపరిచేటువంటి బోధలు. మళ్ళీ సంఘాన్ని పౌలు ఏం చేస్తున్నారంటే క్రమపరుస్తారు. సంఘాన్ని క్రీస్తు ప్రేమలో ఏకత్వంలోకి తీసుకొస్తారు. దేవుడు తన వాక్యం దీవించినాక ఈ 6వ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. దేవుని చెప్పినట్టే వచ్చే పాఠంలో 6వ అధ్యాయం అనేక విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శరీర కార్యములను గురించి, ఆత్మ ఫలములను గురించి నేటి వర్తమానంలో మేము విన్నాం. ప్రభా, మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించండి. లోకం ఎంతో భయంకరమైనది. లోక ఆకర్షణ శక్తులు ఎంతో భయంకరంగా ఆయన ఉన్నాయి. ఆయన ఊపిలాగా ఊరిలాగా ఉన్నాయి మా ప్రభా. లోకము దుష్టుని యందు పడి ఉన్నదని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. లోకమును దాని ఆశలు గతించును అని, దేవుని చిత్తం జరిగించుకోవడం నిరంతరం నిలుచును అని మీ వాక్యం సెలవిస్తాం. కనుక మా జీవితాలు ఎక్కడ ఈ శరీర కార్యములు కనబడకున్నట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. ఆత్మతో శరీరాన్ని జయించి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి ప్రభా. పాపం విషయమై మృతులుగా, నీతి విషయమై సజీవులుగా మమ్మల్ని మేము ఎంచుకున్నట్లుగా కృప దయచేయండి. అలాగనే ఆత్మ ఫలముగా ఉన్న 9 మాలో కనబడినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన నేటి వర్తమానంలో మీ మాటలకి ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడు. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు మనకి విజ్ఞాపన ప్రార్థన ఈ స్థలంలో సాయంత్రం 7 గంటలకి ఉంటుంది.